దీనిని బండ భజిన అంటారు, బండ భజినిక అంటారు. ఈ ఆకులు చూడండి, ఇది భూమిపైన బతకదు, రాయికి అనుసరించి ఈ విధంగా బతుకుతుంది. ఇది 100కి 100 పాలు. ఇది సర్వజన వశీకరణానికి, ఆకర్షణ శక్తికి, అనుకున్న కార్యక్రమాలు జయమవనానికి, శత్రువుల నుంచి విముక్తి పొందడానికి, మనం చేసే ప్రతి ఒక్క పనిలో చెడ్డ కాకుండా మంచి అభివృద్ధి చెందడానికి ఇది మంచి వనమూలిక. రాతి భజనిక అంటారు దీనిని. ఈరోజు పౌర్ణమి, ఈ పౌర్ణమి రోజు తీసాను చూడండి. రాతి భజన, దాని ఆకులు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంత చక్కటైన ఆకులు, అంత చక్కటైన గడ్డ. ఎన్ని సంవత్సరాలైనా ఇది రాయి పైన నీళ్లు ఉన్నా లేకపోయినా నిరంతరం దీనికి జీవం ఉంటుంది. ఈ జీవముండే చెట్టు మనకు 100కి 100 పాలు మనకు జీవముగా మనకు కాపాడుతుంది. సదాశివం. ఓం శక్తి. ఓం నమ శివాయ. రవిచంద్ర మర్మ రహస్యాలకి ఇది దీన్ని వదులుతామండి, మీరందరూ చూడొచ్చు. సదాశివం.